మహాభారతము విరాట పర్వము పంచమ శ్వాసము. మహాభారత కథను వైశంపాయనుడు జనమేజయునకు ఈ విధముగా చెప్పసాగాడు. గోవులను విరాట నగరం వైపు మళ్లించిన అర్జునుడు గోసమూహాలకు కురు సైన్యానికి మధ్యలో నిలబడ్డాడు. అల్లంత దూరంలో అర్జునునికి సుయోధనుడు కనిపించాడు. భూమింజయ, అడుగో సుయోధనుడు, ఆ వైపుగా రథం పోనివు అన్నాడు. ఇంతలో కౌరవ సేనలోని ప్రముఖులైన భీష్ముడు, కర్ణుడు చెరి ఒక 1000 రథములతో సుయోధనుడి వైపుకు వెళ్ళారు. సుయోధనుడికి అర్జునుడికి మధ్య సైన్యం ముందు నిలిచారు. చేతికి చిక్కిన గోగణమును అర్జునుడు తోలుకుపోవడం చూసి సుయోధనుడు నిట్టూర్చాడు. ఇంతలో మిగిలిన సేనలు రారాజుకు అండగా వచ్చి నిలిచాయి. కురుసేనలంతా తేరిపారా చూచాడు అర్జునుడు. ఉత్తర కుమార, అదుగో కురుసేన, అందులో ప్రముఖులను చూపిస్తాను చూడు అని కాంచనమయ వేదిక తన గుర్తుగా కలిగిన కేతనము కలవాడు ద్రోణాచార్యుడు, ఎగురుతున్న సింహము తోక కల కేతనము కలవాడు అశ్వత్థామ, బంగారు గోవును కేతనంగా కలవాడు కృపాచార్యుడు, తెల్లని కేతనము కలవాడు కర్ణుడు, పాము పడగను తన కేతనముగా కలవాడు సుయోధనుడు, తాటి చెట్టును తన కేతనము మీద అలంకరించిన వాడు భీష్ముడు. ఇక్కడ కేతనము అనగా ఫ్లాగ్, జెండా. ఈ కేతనములను బట్టి వారిని గుర్తు పెట్టుకో అని చెప్పాడు అర్జునుడు ఉత్తర కుమారునికి. ఇప్పుడు మన రథాన్ని గురువు గారు ద్రోణుడికి కుడివైపుగా ప్రదక్షిణ పూర్వకంగా పోనిమ్ము. ధనుర్విద్యలో ఆయన శక్తి అసమానము. ఆయనను మనము అవమానించరాదు. ముందుగా మనము ఆయనతో యుద్ధానికి దిగరాదు. ముందుగా నేను సుయోధనునితో యుద్ధం చేస్తాను. సుయోధనుని రక్షించడానికి గురువుగారు వస్తారు. ఆయన నాతో యుద్ధం చేస్తే అప్పుడు నేను గురువుగారితో యుద్ధం చేస్తాను. ఆయన పక్కనే ఉన్నవాడు గురుపుత్రుడు అశ్వత్థామ. ఆయన శివుడి వరం వలన పుట్టినవాడు. అతి భీకరంగా యుద్ధం చేస్తాడు. ఆ పక్కనే ఉన్నవాడు కృపాచార్యుడు. మాకు చిన్నప్పటి నుండి విద్య నేర్పిన గురువు గారు. అసమానమైన పరాక్రమం కలవాడు. వీరిరువురు మనకు పూజ్యులు. వీరితో మనం ముందుగా యుద్ధం చేయకూడదు. వారు ఎదురుగా వచ్చిన రథం పక్కకు పోనిము అని చెప్పాడు అర్జునుడు. అదుగో సుయోధనునికి ప్రేమపాత్రుడు కర్ణుడు. ఇతడు పరశురాముని వద్ద విలువిద్య నేర్చుకున్నాడు. యుద్ధంలో ఎవరినీ లెక్క చేయడు. అత్యంత పరాక్రమశాలి. ఇతడు నాకు సరిజోడి. కర్ణునితో యుద్ధం చేసే అవకాశం ఈనాటికి లభించనుంది. మా యుద్ధం జాగ్రత్తగా పరికించు. కర్ణుడు నన్ను చూస్తే ఊరుకోడు. నా మీదకి యుద్ధానికి వస్తాడు. అతని మీదికి చిచ్చర పిడుగులా దూకుతాను. నువ్వు సందేహించకుండా కర్ణుని మీదికి రథం నడుపు. ఇంకా సుయోధనుడు అభిమానధనుడు, ఉన్నతమైన మనసున్నవాడు, అత్యంత పరాక్రమవంతుడు. ఇతడికి కోపం ఎక్కువ, మా మీద ద్వేషం కూడా ఎక్కువే. అత్యంత దుష్టుడు. సుయోధనుడు ఎదురుపడితే ఎలాగైనా సరే మనము మెరుపు మెరిసినట్టు అతనిని సమీపించాలి. అదిగో ఆయన మా తాతగారు భీష్ముడు. అత్యంత పరాక్రమవంతుడు, ఎంతో బుద్ధిమంతుడు, ఎన్నో ఆయుధ రహస్యాలు తెలిసినవాడు. యుద్ధంలో పరశురాముని ఓడించిన మహావీరుడు.
పొరపాటున కూడా ఆయన దరిదాపులకు కూడా వెళ్ళకు. తాతగారికి కోపం వస్తే నన్ను సుయోధనుని దగ్గరికి కూడా పోనివడు, జాగ్రత్త అంటూ ఉత్తర కుమారుని హెచ్చరించాడు. ఆ సమయంలో అశ్వత్థామ కర్ణుడిని చూసి, కర్ణ, ఇందాక నిన్ను నువ్వు పొగుడుకున్నావు కదా, అదుగో అర్జునుడు యుద్ధానికి వచ్చాడు, పద అతన్ని ఎదుర్కొని పోరాడు. ఒకవేళ నీకు చేతకాకపోతే శకుని ఉన్నాడు, అతనితో ఆలోచించు. రారాజు ఈ యుద్ధ కార్య నిర్వహణ నీ మీద పెట్టాడు కదా, తప్పుతుందా, వెళ్ళు వెళ్ళు అని అన్నాడు నవ్వుతూ. నీ మాదిరి నేను బీరువును కాను, యుద్ధం నుండి తప్పుకోవడానికి నే నేనే శూరుడను, అర్జునుడు కాదు. వాడి తండ్రి ఇంద్రుడు వచ్చినా నేను భయపడను, నా పరాక్రమాన్ని కల్లారా చూడు అన్నాడు కర్ణుడు కోపంతో. కర్ణుడు ఆ మాటలు అంటూ ఉండగానే భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ సుయోధనునికి రక్షణగా నిలిచారు. వారి వెంట సుయోధనుడు, దుశ్శాసనుడు, బాహ్లిక సోమదత్తులు, వివిధ బలాల సేనాధిపతులు, కురు సైన్యము ముందుకు నడిచింది. అర్జునుడు గాంధీవాన్ని సంధించాడు. గాంధీవం నుండి బాణాలు పుంకానుపుంకాలుగా వచ్చి కురుసేనను చించి చెండాడుతున్నాయి. తనను చుట్టుముడుతున్న సైన్యాన్ని నుగ్గు నుగ్గు చేస్తూ ముందుకు కదులుతున్నాడు అర్జునుడు. అప్పుడు కురు సైన్యము వజ్రవ్యూహముగా ఏర్పడి అర్జునుని చుట్టుముట్టారు. అర్జునుడికి శరీరం పొంగింది. ఉత్తర కుమారుడు అర్జునుని యుద్ధ నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ పొగడతలతో ముంచెత్తుతున్నాడు. ఆ మాటలు వింటూనే అర్జునుడు చిలరేగి పోయాడు. గాంధీవం ఎప్పుడు చక్రము వలె గుండ్రంగానే వెలుగుతూ ఉంది. అంటే అంత వేగంగా బాణాలు వేస్తున్నాడు అర్జునుడు. తనకు ఇరుపక్కల ఉన్న అమ్ముల పొదలలో నుండి రెండు చేతులతో బాణాలు తీసి సంధిస్తున్నాడు. ఆ ప్రకారంగా బాణాలు సంధిస్తూ శత్రుసేనలను నుగ్గు నుగ్గు చేస్తూ అర్జునుడు కౌరవ సేనలను చీల్చుకుంటూ ముందుకు చొచ్చుకొని పోతున్నాడు. కురుసేన పన్నిన వజ్ర వ్యూహాన్ని ఛేదించాడు. ఇక్కడ అర్జునుని గురించి ఒక మాట చెప్పాలి. ఇతని అమ్ముల పొదలలోని బాణాలు ఎప్పటికీ ఒడవవు. ఇతడు 6 నెలలు నిద్రా ఆహారాలు లేకుండా యుద్ధం చేయగలడు. రాత్రి పగలు తేడా లేకుండా యుద్ధం చేస్తాడు. అర్జునుని బాణముల దాటికి గుర్రములు రథములను విడిచి పరిగెత్తుతున్నాయి. రధికులు కింద పడిపోతున్నారు. అలాంటి వారిని ఏమీ చేయకుండా ముందుకు సాగుతున్నాడు అర్జునుడు. ఒకసారి అర్జునుడు ఎదుట పడ్డవాడు మరల కనిపించడం లేదు, కానీ తన సారథి అయిన భూమింజయుడికి రథమునకు హయములకు ఎలాంటి ముప్పు రాకుండా కాపాడుకుంటూ ముందుకు నడుస్తున్నాడు. అర్జునుడి వీర విహారానికి శత్రు సైనికులు నిస్తేజులవుతున్నారు. అతనితో యుద్ధానికి ఎవరూ సాహసించడం లేదు. అప్రహత్యతంగా కురు సైన్యములో కలయ తిరుగుతున్నాడు. అర్జునుడు తర్వాత ముఖ్యులైన ద్రోణుల మీదికి శరసంధానం చేశాడు. కర్ణుడి రథసారథిని కొట్టాడు. అతని రథాన్ని విరగొట్టాడు. అతని విల్లు విరిచాడు. దేవదత్తాన్ని పూరించాడు. కర్ణుడి అవస్థను చూసి కురుసేనలన్నీ భీష్ముని వెనుకకు చేరాయి. భీష్ముడు వారిని ఉత్సాహపరుస్తూ యుద్ధానికి సన్నద్ధం చేశాడు. ఇక్కడ కర్ణుని గురించి ఒక మాట చెప్పాలి. కర్ణుని పుట్టుక కంటే ముందు అతడు సహస్ర కవచుడనే రాక్షసుడు, అనగా 1000 కవచ కుండలతో ఉన్న రాక్షసుడు. అతడిని నర నారాయణులు అనే మునులు, అనగా కృష్ణ అర్జునులు ముని రూపంలో ఉంటారు. వారు ఒక్కొక్కరు 6 నెలల చొప్పున సహస్ర కవచుడి కవచ కుండలాలను, అనగా 999 కవచ కుండలాలను రాలగొడతారు.
ఇంకా ఒకే కవచ కుండలము ఉండగా అతడు సూర్యుణ్ణి శరణు వేడితే సూర్యుడు కుంతి గర్భమున కర్ణుని జన్మింపజేశాడు. అనగా పూర్వజన్మ వాసన ఏ మనిషికైనా తప్పకుండా ఉంటుంది. అతడు పూర్వజన్మలో క్రూరుడు కాబట్టి అతనికి క్రూరత్వమే ఉంటుంది. పోతే సినిమాలలో కర్ణుడు ఎంతో గొప్పవాడు, కర్ణుడు ఎంతో గొప్ప, కర్ణుడిని జయించడానికి అర్జునుని తరం కాదు, శ్రీకృష్ణుడు అర్జునుని పక్కన ఉంటేనే కర్ణుని జయించాడు, ఇంద్రుడు కవచకుండలాలు తీసుకెళ్తేనే కర్ణుని జయించాడు అని చెబుతున్నారు. అది తప్పు. ఎందుకంటే 999 కవచకుండలాలు రాలగొట్టిన వారికి ఒక్క కవచకుండలం రాలగొట్టడం పెద్ద పనేమి కాదు. ఇది గమనించాలి దయచేసి శ్రోతలు. ద్రోణుడు, కృపుడు, వికర్ణుడు మొదలైన వారు సుయోధనుని ముందు రక్షణ కవచంగా నిలబడ్డారు. అప్పుడు అర్జునుడు ఉత్తర కుమారునితో, కుమారా, కొంచెం సేపు రథం ఆపు, మన ఎదురుగా మోహరించిన సైన్యాన్ని చూడు, ముందు కర్ణుని మీదికి రథాన్ని పోనివ్వు, అతని పొగరు అనిస్తే గాని వాడే దిక్కు అని నమ్ముకున్న సుయోధనుడికి బాధ పుట్టదు అన్నాడు అర్జునుడు. ఉత్తర కుమారుడు శరవేగంతో రథాన్ని కర్ణుని మీదికి పోనిచ్చాడు. కర్ణుడి వైపు శరవేగంతో దూసుకుపోతున్న అర్జునుని చూసి చిత్రాంగదుడు, చిత్రరథుడు, సంగ్రామచిత్తు, దుష్ప్రహుడు, చిత్రసేనుడు, వివింశతి, దుర్ముఖుడు, దుర్జయుడు, వికర్ణుడు, శత్రుంతపుడు, దుశ్శాసనుడు మొదలైన కురుకుమారులు ఒక్కసారిగా అర్జునుని మీదికి లంఘించారు. ముందుగా వికర్ణుని విల్లు విరిచాడు. దాంతో వికర్ణుడు పారిపోయాడు. తరువాత శత్రుతంపుని చంపాడు. దానితో మిగిలిన వారు పారిపోయారు. కర్ణుని తమ్ముడు సంగ్రామజిత్తుడు అర్జునుని ఎదుర్కొన్నాడు. అర్జునుడు ఒక బల్లెం తీసుకొని వాడిని పొడిచి చంపాడు. ఇది చూసిన కర్ణుడు కోపంతో అర్జునుని మీదికి బాణాలు సంధించాడు. ఈ విధముగా యుద్ధంలో మొదటిసారిగా అర్జునుడు కర్ణుడు తలపడ్డారు. ఇక్కడ ద్రౌపది స్వయంవరం అప్పుడు కూడా కర్ణుడు అర్జునుడు తలపడ్డారు. కానీ కర్ణుడు పారిపోయాడు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కౌరవ సేనలో అందరూ యుద్ధం చేయడం ఆపి వీరి యుద్ధం చూస్తూ నిల్చున్నారు. అర్జునుడు కర్ణుని సమీపించి, కర్ణ, నిండు సభలో నాకు ఎదురు లేదు అని పలికావు కదా, ఇదిగో యుద్ధం వచ్చింది, నీ పరాక్రమం ఇప్పుడు చూపు, ఎవరు గొప్పో తెలుసుకుందాం. సభలలో పలికినట్టు ప్రగల్భాలు పలకడం ఇక్కడ కుదరదు. నీ తమ్ముడి చావు కనులారా చూశావు కదా, ఇంతదాకా వచ్చిన తరువాత పారిపోవడానికి ప్రయత్నించవు. నాడు ద్రౌపదికి జరిగిన అవమానమును నిండు సభలో చూసి నవ్విన దానికి ఫలితంగా అనుభవించాలి కదా. ఆ రోజు ధర్మజుని మాటకు కట్టుబడి కోపాన్ని బలవంతంగా అణుచుకున్నాను కాబట్టి ఆ రోజు తప్పించుకున్నావు. ఇప్పుడు చిక్కావు, ఎక్కడికి పోతావో చూస్తాను అన్నాడు అర్జునుడు. ఏమిటి అర్జున, ఆ రోజు అన్నగారి మీద పెట్టి తప్పుకుంటావా? అంత పోటుగాడివా? రా, నీ శక్తి ఏ పాటిదో చూస్తాను. ఏదో ఒక విధంగా అరణ్య అజ్ఞాత వాసములు గడిపితే రాజ్యం వస్తుందిలే అని అడవులలో తిరిగిన వాడివి, నీకు ధైర్య సాహసములు ఎక్కడున్నాయి? ఇంతకు ముందు నువ్వు ఏవేవో చేశావని అనుకుంటున్నావు, కానీ నిన్ను చూస్తుంటే అవి నిజాలు కావేమో అని సందేహంగా ఉన్నది అంటూనే కర్ణుడు అర్జునుడి మీదికి బాణాలు గుప్పిస్తున్నాడు. అర్జునుడు కూడా తగు రీతిలో సమాధానం ఇస్తున్నాడు. కర్ణుడి విల్లు అర్జునుడు విరగ్గొట్టాడు. కర్ణుడు శక్తి బాణాన్ని అర్జునుడి మీదికి ప్రయోగించాడు. అర్జునుడు దానిని తునాతునకలు చేశాడు. కర్ణుడు మరొక విల్లు తీసుకొని అర్జునుని రథసారథి ఉత్తరుని మీద 6 బాణాలు, అర్జునుని మీద 10 బాణాలు వేశాడు. అర్జునుడు కోపించి కర్ణుని మీదికి బల్లెము వర్షంలాగా విసిరాడు.
ఆ బల్లెంల దాటికి తట్టుకోలేక కర్ణుడు పారిపోయాడు. అది చూసి ఉత్తర కుమారుడు సంతోషంతో కేకలు పెట్టాడు. అర్జునుడు విజయ చిహ్నంగా దేవదత్త శంఖమును పూరించాడు. ఉత్తర కుమార, కురుసేనలో ముఖ్యుడు కర్ణుడు పారిపోయాడు. ఇంకా మనకు ఎదురు నిలిచేది ద్రోణాచార్యులు మాత్రమే అంటూ కురుసేనను చూస్తూ ఉన్నాడు అర్జునుడు. ఉత్తర కుమారుడు అర్జునును చూసి, అర్జున, నిన్ను చూస్తుంటే ఆశ్చర్యము, భయము కలుగుతున్నాయి. నీ ధైర్యము, నీ శౌర్యము చూస్తుంటే నా మనసు భయంతో వణికిపోతూ ఉన్నది. కాళ్ళు చేతులు ఆడటం లేదు. నాకు ఈ రథం నడపడం శక్యం కాకుండా ఉంది. నేను పుట్టినది మొదలు ఏ మాదిరి యుద్ధం ఎప్పుడూ చూడలేదు. నా మనసు పరవశించిపోతూ ఉంది. నా శరీరం నేను చెప్పిన మాట వినడం లేదు అని అన్నాడు వణుకుతూ ఉత్తరుడు. అర్జునుడు ఉత్తరుని చూసి నవ్వి, ఉత్తర కుమార, నేను ఉండగా నీకేమీ భయం లేదు. నిర్భయంగా రథం తోలుము. అటు చూడు, ఎర్రని గుర్రములు కట్టిన రథం మీద ఉన్నాడే, ఆయనే ద్రోణుడు, మా గురువుగారు. ఆయనకు ఎన్నో అస్త్రశస్త్రములు ప్రయోగ ఉపసంహారములతో కూడా తెలియను. సుజనహితుడు. తన కుమారుడు అశ్వత్థామ కంటే నన్ను ఎక్కువగా ఆదరించి నాకు విలువిద్యలు నేర్పాడు. రాజధర్మం ప్రకారం ఈనాడు ఈ విధముగా ఆయనను యుద్ధంలో ఎదుర్కోవలసి వచ్చినది. నువ్వు మన రథమును ఆయనకు ఎదురుగా పోనిము అన్నాడు అర్జునుడు. ఉత్తరుడు ఆ ప్రకారం చేశాడు. అర్జునుడు గురువుగారిని చూసి, గురువుగారు నమస్కారము. అడవులలో 12 ఏళ్ళు అజ్ఞాతంగా ఒక 7 గడిపి ఎన్నో బాధలు పడ్డాము. ఇది మంచి సమయము అని మీ ముందుకు వచ్చాను. నా మీద కోపగించకుండా దయ చూపించండి. మీ మీద బాణం వేయడానికి జంకుతున్నాను కనుక ముందు మీరే నా మీద శరప్రయోగం చేయండి అని వేడుకున్నాడు అర్జునుడు. అతని మాటలకు సంతోషించి ద్రోణాచార్యుడు అర్జునుని మీద 20 బాణాలు సంధించాడు. వాటిని మధ్యలోనే విరిచేశాడు అర్జునుడు. ఇప్పుడు అర్జునునికి ద్రోణుడికి ద్వంద్వ యుద్ధం ఆరంభమైనది. ఇద్దరు అతిరథులు, అస్త్రశస్త్ర కోవిదులు, అద్భుతమైన బాహుబలము కలవారు, పరాక్రమోపేతులు. వీరి ఇరువురి యుద్ధం చూడటానికి అన్నట్టు కురుసేనలు యుద్ధం ఆపి వీరినే చూస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. ద్రోణుడు ప్రయోగించే అస్త్రములనన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు అర్జునుడు. వాటిని నిర్వీర్యం చేస్తున్నాడు. కురుసేనను తునుమాడుతున్నాడు. అర్జునుని పరాక్రమం చూసి ద్రోణుడు విస్తుపోయాడు. తన సైన్యం తరిగిపోతూ ఉంది. అర్జునుని గెలవడం అసాధ్యం అనిపించింది. ఇంతలో అర్జునుడు తన బాణాలతో ద్రోణుని శరీరాన్ని, సారథిని, కేతనాన్ని ఒక్కసారిగా కుట్టాడు. కురు సైన్యం ఆహాకారాలు చేశాయి. తన తండ్రి పరిస్థితి చూసి అశ్వత్థామ తండ్రికి సాయంగా యుద్ధంలోకి దిగాడు. అర్జునుని ఎదుర్కొన్నాడు. అర్జునుడు అశ్వత్థామ రథాన్ని, గుర్రాలను తన బాణాలతో కొట్టాడు. అశ్వత్థామ తన బాణాలతో అర్జునుని గాంధీవం, విల్లు త్రాటిని తెంపేశాడు. అర్జునుడు అల్లెత్రాడు బిగించుకుంటూ ఉంటే మరొక 8 బాణాలతో అర్జునుని కొట్టాడు. అర్జునుడు గాంధీవం చరిసేసుకొని అశ్వత్థామ వేసిన బాణాలు మధ్యలోనే తుంచి అస్త్రాలను అశ్వత్థామ మీద సంధించాడు. అర్జునునికి అక్షయ తూనీరం ఉంది, కానీ అశ్వత్థామకు లేదు. అందుకని అశ్వత్థామ బాణాలు అయిపోయాయి. ఇది గమనించి కృపాచార్యుడు అశ్వత్థామకు సాయంగా వచ్చాడు. అర్జునుడు కృపాచార్యుని ఎదుర్కొన్నాడు. కృపాచార్యుడు విజృంభించి అర్జునుని కపిధ్వజంను కొట్టి అర్జునుడు కోపించి కృపాచార్యుని రథాన్ని విరగొట్టాడు. రథములకు కట్టిన హయములను చంపాడు. విల్లు విరగొట్టాడు. సారథిని చంపాడు. కృపాచార్యుడు విరధుడు అయ్యాడు. కాని భయపడక శక్తి అనే అస్త్రాన్ని విసిరాడు. అర్జునుడు శక్తిని ముక్కలు చేశాడు. చేసేది లేక కత్తిడాలు తీసుకొని అర్జునుని ఎదిరించాడు. అర్జునుడు కృపుని కత్తి విరగొట్టాడు. వెంటనే కృపుడు పక్కనే ఉన్న అశ్వత్థామ రథం ఎక్కాడు. కృపాచార్యునికి పట్టిన గతి చూసి కౌరవ సేనలన్నీ భీష్ముని వెనుక చేరాయి. ఇది చూసి వృషసేనుడు అర్జునుని ఎదుర్కొన్నాడు. అర్జునుడు అతనిని చూసి ఒక బల్యంతో వృషసేనుని విల్లు విరగొట్టి అతని గుండెల మీద పొడిచాడు. ఆ దెబ్బకు వృషసేనుడు పారిపోయాడు.
పక్కనే ఉన్న దుశ్శాసనుడు, దుర్ముఖుడు, వివింశతి, వికర్ణుడు, శకుని అర్జునుని ఒక్క మాటుగా చుట్టుముట్టారు. అర్జునుడు తన వాడి బాణాలతో వారి రథాలను ముక్కలు ముక్కలు చేసి వారి విల్లును తుంచాడు. వారందరూ అర్జునుని దాటికి తట్టుకోలేక పారిపోయారు. అర్జునునికి ఎవరు ఎదురు నిలవలేకపోయారు. అప్పుడు అర్జునుడు ఉత్తర కుమారునితో, కుమారా, తాళవృక్షం ధ్వజంతో మెరుపు వలె మెరుస్తున్న మా తాత భీష్ముని చూడు. ఇంకా ఆయన ఒక్కడే మిగిలి ఉన్నాడు. ఆయన వంకకు మన రథం పోనిము అన్నాడు అర్జునుడు. ఉత్తరుడు భీష్ముని వంకకు రథం పోనిచ్చాడు. అర్జునుని చూసి భీష్ముడు తన శంఖం పూరించాడు. అర్జునుడు కూడా దేవదత్తం పూరించాడు. రెండు వృషభములు ఒకటిని ఒకటి ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుంది వారి ఇరువురు చూస్తూ ఉంటే. ముందు భీష్ముడు తన బాణాలతో కపిధ్వజమును, దానిని అనుసరించి ఉన్న భూతములను, రథసారథిని కొట్టాడు. ఆ బాణముల నన్నింటినీ మధ్యలోనే తుంచేశాడు అర్జునుడు. తన బాణాలతో భీష్ముని కప్పేశాడు. భీష్ముడు అర్జునుడు వేసే ప్రతి అస్త్రాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నాడు. అది ఎలా ఉందంటే, అర్జునుడు తాను నేర్చుకున్న అస్త్రాలను తాతగారి ముందు ప్రదర్శిస్తూ, తాతగారు చూడండి, ఈ అస్త్రశస్త్రాలు నేను సంపాదించాను అని చూపిస్తుంటే, బాగున్నాయిరా, ఇంకా చూపించు అని తాతగారు అన్నట్టు ఉంది. తాను వేసిన ప్రతి అస్త్రాన్ని తాతగారు ముక్కలు చేస్తుంటే అర్జునునికి కోపం వచ్చి తాతగారి విల్లు విరిచాడు. ఇప్పుడు మనుమడి మీద తాతగారికి కోపం వచ్చింది. అర్జునుని మీదికి శరం పరప్పర కురిపించాడు. అర్జునుడు తాతగారు వేసిన బాణాలు అన్ని మధ్యలోనే తుంచి ఆయన రథాన్ని, సారథిని, గుర్రాలను కొట్టాడు. భీష్ముడు మరొక విల్లు తీసుకునే లోపల తాతగారి గుండెల మీద కొట్టాడు. భీష్ముడు సోలి రథాన్ని పట్టుకొని పడిపోయాడు. భీష్ముని పరిస్థితి చూసి అతని సారథిని భీష్ముని రథాన్ని పక్కకు తీసుకుని వెళ్ళాడు. అర్జునుడు ఇంకా ఎవరు మిగిలి ఉన్నారా అని చూస్తూ ఉన్నాడు. ఒక పక్క ద్రోణుడు, కర్ణుడు, కృపుడు మొదలగు వారు నిలబడి ఉన్నారు. అర్జునుడు వారిని చూశాడు. ఉత్తర వారి వైపుకు రథం పోనిము అన్నాడు. అర్జునుడు తమ వైపు రావడం చూసి అశ్వత్థామ కర్ణుడితో, కర్ణ, అర్జునుడు మన వైపే వస్తున్నాడు, మనం ఏం చేస్తాం చెప్పు? అర్జునుని ఎదుర్కోవడానికి నువ్వే సమర్థుడవు, అర్జునుని నువ్వే ఓడించాలి అని పరిహాసం ఆడాడు. కర్ణునికి కోపం వచ్చినది. నేను ఇక్కడే అర్జునుని ఎదుర్కొంటాను, చూస్తూ ఉండు అని అన్నాడు. అప్పటికో తనతో యుద్ధం చేస్తున్న వీరులను మట్టి కరిపిస్తున్నాడు అర్జునుడు. కౌరవ వీరులు అలసిపోయారు. ఇంకా అర్జునునితో యుద్ధం మన వల్ల కాదని పక్కకు జరిగి దూరంగా నిల్చున్నారు. ఇక్కడ ఉత్తర కుమారుని పరిస్థితి కూడా అలాగే ఉంది. ఉత్తర కుమార, కాస్త ఓపిక పట్టు, ఇంకా సుయోధనుడు ఒక్కడే మిగిలాడు. అతడు అభిమానధనుడు. అతడు మనతో యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టు తోస్తున్నది. కావలిస్తే నేను నీకు రథం నడపడంలో సాయం చేస్తాను, భయపడకు అని చెప్పాడు. అదుగో సుయోధనుడు, అతని వైపు రథము నడుపు అని అన్నాడు. ఉత్తరుడు సుయోధనుడు ఉన్న వైపుకు రథాన్ని పోనిచ్చాడు. ఇంతలో సుయోధనునికి సాయంగా వికర్ణుడు ఏనుగు మీద వచ్చి అర్జునునితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అర్జునుడు ఏనుగు కుంభస్థలం మీద పిడికిటితో గుద్దాడు. ఆ దెబ్బకు ఏనుగు కూలబడింది. వికర్ణుడు పడిపోయాడు. ఏనుగును వదిలి పక్కనే ఉన్న విమింశతి రథం ఎక్కాడు. మరలా అర్జునుడు సుయోధనుని గుండెలకు గురిపెట్టి బాణాలు వేస్తున్నాడు. దుర్యోధనుడు గాయపడ్డాడు. సుయోధనునికి సాయంగా ఉన్న వారిని కూడా అర్జునుడు గాయపరిచారు. చేసేది లేక సుయోధనుడు కూడా వెనుకకు మరలాడు. అర్జునుడు సుయోధనుని తరుముతున్నాడు. అప్పుడు కర్ణుడు భీష్మును చూసి, అర్జునుడు మనలను వెనుక నుండి తరుముతున్నాడు, సుయోధనుడు పారిపోతున్నాడు, మనము సుయోధనుని కాపాడుకోవాలి అని అన్నాడు. కర్ణుడి
మాటలను భీష్మ ద్రోణ కృపాచార్యులు లెక్క చేయలేదు. అప్పుడు సుయోధనుడు దీనంగా వారిని చూసి, అదేమిటి అలా వెళ్ళిపోతున్నారు? ఇది మీకు ధర్మమా? రాజైన నాకు పరాజయం కలిగినప్పుడు నన్ను ఆదుకోవడం మీ ధర్మం కాదా అని దీనంగా వేడుకొన్నాడు. అప్పుడు అందరూ ఆగారు. భీష్ముడు సుయోధనుడిని ఓదారుస్తున్నాడు. అర్జునుడు సుయోధనుని సమీపించి, సుయోధన, కౌరవరాజా, అదేమిటయ్యా అలా పారిపోతున్నావు? ఇది క్షత్రియ ధర్మమా? నేను ఒక్కడినేనయ్యా, కుంతి పుత్రులలో చిన్నవాడిని, అశక్తుడను, ఒంటరివాడిని. కాని నువ్వు గాంధారి పుత్రులలో అగ్రజుడవు, పైగా అపార సేనావాహినితో నీ మిత్రులతో ఉన్నావు. ఇలా పారిపోతే నిన్ను నీ సాటి రాజులు జనం మెచ్చుకుంటారా చెప్పు? ఓ కౌరవేశ్వర, ఇలా యుద్ధంలో పారిపోయిన వాడిని రేపు హస్తినాపుర వీధులలో ఏనుగునెక్కి ఊరేగగలవా? మణిమయ రత్నభూషణములు ధరించి నిండు పేరోలగమున సింహాసనము అధిష్ఠించగలవా? కర్పూర చందన కస్తూరి మొదలగు సుగంధ ద్రవ్యములను సేవిస్తూ భోగభాగ్యాలను అనుభవించగలవా? అదేనుగాక అత్యంత వతులైన అంగనలతో నీ ఇష్టానుసారము వేడుకగా భోగింపగలవా? సుయోధన, నా మాట విను. యుద్ధంలో చనిపోతే స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు, యుద్ధంలో గెలిస్తే ఇహలోక సుఖాలు అనుభవించవచ్చు. కాని పారిపోవడం మంచిది కాదు. అయినా సుయోధన, ఇక్కడ కూడా జూదం ఆడి గెలుద్దాము అని అనుకుంటున్నావేమో. ఇది రణరంగము, ఇక్కడ జూదం ఆడటానికి వీలు లేదు. అయినా నీలాంటి రారాజు పారిపోవడమా? చీచి, పారిపోకు అని అధిక్షేపించాడు అర్జునుడు. ఈ మాటలు విన్న సుయోధనునికి రోషం పొంగి పొర్లింది. తన సైన్యాన్ని సన్నద్ధం చేశాడు. భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ కర్ణులతో కలిసి ఒక్కుమ్మడిగా అర్జునుని మీదికి దాడి చేశారు. అర్జునుని కురువీరులందరూ చుట్టుముట్టారు. వారందరూ సుయోధనుని రక్షిస్తూ అర్జునుని మీదికి శరప్రయోగం చేస్తూ ఉన్నారు. అర్జునుడు తన సారథిని, రథాన్ని, గుర్రాలను కాపాడుకుంటూ యుద్ధం చేస్తూ ఉన్నాడు. అర్జునుడు ఆలోచించాడు, ఇప్పుడు సుయోధనుని చంపడం ధర్మం కాదు. ఎందుకంటే సుయోధనుని చంపడం భీమ అన్నయ్య ప్రతిజ్ఞ. అప్పటికే అందరితో యుద్ధం చేశాడు. ఇంకా అక్కడి నుండి వీరోచితంగా తప్పుకోవడం ఉత్తమం. పైగా ఉత్తర కుమారికి బొమ్మ పొత్తికలు తీసుకొని వెళ్ళాలి. కురువీరుల తలపాగులు తీసుకొని వెళ్ళడం వల్ల వారిని అందరినీ జయించినట్టు అవుతుంది. అందుకని కురువీరులను, కురుసేనలను భంగపాటు చేయతలచి తనకు కుబేరుడు బహుకరించిన సమ్మోహనాస్త్రాన్ని కురుసేనల మీద ప్రయోగించాడు. అది కురువీరులలోని తేజస్సును హరించి నిస్తేజులుగా చేస్తుంది. అందరూ స్పృహ కోల్పోతారు. ఆ అస్త్రానికి ఇంద్రుడు అధిదేవత. ఒకసారి ప్రయోగిస్తే తిరుగులేని అస్త్రం. అర్జునుడు ప్రయోగించిన సమ్మోహనాస్త్రము మహిమకు కురువీరులందరూ తమ తమ ఆయుధములు విడిచి నిద్ర వచ్చినట్టు స్పృహ కోల్పోయారు. అర్జునుడు ఉత్తర కుమారుని చూసి, కుమారా, కురు సైన్యము అంతా నిద్రావస్థలో ఉన్నది. నీవు పోయి దుర్యోధనుడి, అశ్వత్థామ, కర్ణుడు, ద్రోణుడు, కృపాచార్యుడు ధరించిన తలపాగలు మాత్రం తీసుకొని రమ్ము. మా తాత భీష్ముల వారి వద్దకు వెళ్ళకు. ఆయన ఈ అస్త్రానికి కట్టుబడి ఉండడు, మేలుకొని ఉంటాడు. జాగ్రత్త అని ఆయన వద్దకు వెళ్ళకు అని హెచ్చరించాడు. ఉత్తర కుమారుడు సంతోషంగా రథం దిగి అర్జునుడు చెప్పినట్టు కురువీరుల తలపాగలు తీసుకొని వచ్చాడు. మరల రథం ఎక్కాడు. కుమార, మన రథాన్ని యుద్ధ రంగం నుండి బయటకు పోనిము అని అన్నాడు. ఉత్తర కుమారుడు రథం తోలుకుంటూ వెళ్ళిపోయాడు. అర్జునుడు కొంచెం దూరం వెళ్ళి ఆగాడు. ఇక్కడ కురువీరులందరూ తెలివి వచ్చింది. సుయోధనుడు అర్జునుని అల్లంత దూరంలో చూశాడు. మరలా అర్జునునితో యుద్ధానికి తయారయ్యాడు. అప్పుడు భీష్ముడు సుయోధనునితో, సుయోధన, ఏమి జరిగిందో నీకు తెలియదు.
నేను తప్ప మీరు అందరూ తెలివి తప్పి పడి ఉన్నారు. అర్జునుడు కేవలం మీ తలపాగలు మాత్రం తీసుకొని వెళ్ళాడు. అతడు క్రూరత్వంతో మన తలలు కూడా తీసుకొని వెళ్ళి ఉంటే ఏమయ్యేది? నువ్వు కూడా మెడవాల్చి స్పృహ లేకుండా ఒళ్ళు తెలియని పరిస్థితిలో ఉంటే నిన్ను కూడా చంపకుండా వదిలాడంటే అర్జునుడు ఎంత కరుణామయుడో తెలుసుకో. ఆ పరిస్థితులలో మనం ఉన్నప్పుడు మన ప్రాణాలు తీయకుండా వదిలాడు కాబట్టి ఇంకా మనం యుద్ధం విరమించడం మంచిది. ఇంత జరిగినా మనం ఇంకా మన బాహుబలాన్ని నమ్ముకొని యుద్ధానికి దిగితే ఈ రోజే పూర్ణాహుతి జరుగుతుంది అని హెచ్చరించాడు. సుయోధన, ఇంత జరిగినా ఇంకా పట్టుదల ఎందుకు? పద, మన రాజ్యానికి వెళుదాం. మనం పట్టుకున్న గోవులను అర్జునుడు ఎప్పుడో విడిపించుకొని పోయాడు. అవి మత్స్య నగరానికి చేరాయి. ఇంకా దేనికోసం ఈ యుద్ధం, ఈ సైన్య నష్టం అని అన్నాడు భీష్ముడు. ఆ మాటలు విన్న సుయోధనుడు నిట్టూర్చాడు. మనసులో ఇంకా యుద్ధం చేయాలని ఉద్రేకంతో ఊగిపోతున్నా చేసేది లేక తాతగారి మాటలకు తల వంచాడు. తక్కిన కురువీరులు కూడా ఎలాగైనా సుయోధనుని అర్జునుని బారి నుండి రక్షించుకోవడానికి యుద్ధ విరమణ మంచిది అని అనుకున్నారు. భీష్ముడి ఆదేశానుసారం కురు సైన్యం వెనుకకు మరలింది. మిగిలినది రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. సెలవు. నమస్కారం.